విజయవాడ నీళ్లలో నానుతోంది. మెజార్టీ కాలనీల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. విజయవాడని వెలగలేరు వరద ముంచెత్తుతోంది. జలమయమైన ప్రధాన రహదారులు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. జక్కంపూడి పైపుల రోడ్డు ప్రాంతాలు చెరువుని తలపిస్తున్నాయి. ప్రధాన రహదారులపై వరద పొంగి పొర్లుతోంది. బుడమేరు వెలగలేరు కాలువ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో ముంపు ప్రాంతాల్లో రెస్క్యూ కొనసాగిస్తున్నారు. ఏపీలో ఎక్కువగా ఎఫెక్ట్ అయిన ప్రాంతాల్లో మొదటిది విజయవాడ అనే చెప్పాలి. ప్రస్తుతం అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది వివరించడానికి మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, ఏంటి పరిస్థితి? ఎన్ని ప్రాంతాలు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాయి? ముంపు ప్రాంతాలు అలానే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికీ ఖాళీ చేసి వెళ్లిపోయారా? అధికారులు ఎలాంటి సహాయక చర్యలు చేస్తూ ఉన్నారు? దాదాపు బుడమేరు, వెలగలేరు వాగుల చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. ప్రజెంట్ నేను ప్రధాన రహదారి, ఇది 100 అడుగుల రోడ్డు అంటారు. జక్కంపూడి వెళ్ళాలన్నా, వైఎస్ఆర్ కాలనీ వెళ్ళాలన్నా, ఇటు విజయవాడ వెళ్ళాలన్నా, నున్న వెళ్ళాలన్నా, ఎటువైపుగా వెళ్ళాలన్నా కూడా ఇదే ప్రధాన రహదారి. మొత్తం రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. మనం ఎటు చూసినా కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం ఇటువైపు చూస్తే కనుక మొత్తం ఇల్లు ఉండేటటువంటి ప్రదేశం వైఎస్ఆర్ కాలనీ, జక్కంపూడి, అంబాపురం లాంటి ప్రాంతాలన్నీ కూడా దాదాపు చెరువులా మారిపోయాయి. ఎటు చూసినా కూడా బయటకు వచ్చేందుకు కూడా అవకాశం లేని విధంగా వాగుల నుంచి, బుడమేరు నుంచి అండ్ అలాగే పైనుంచి వస్తున్నటువంటి చిన్న చిన్న వాగుల నుంచి భారీ ఎత్తున వరద ప్రవాహం పొంగి పొరులుతోంది. అక్కడ చూస్తే కనుక లోపల ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా దాదాపు జలమయం అయిపోయాయి. లోపల ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు బయటకు తరలించడానికి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. దాదాపు అర్ధరాత్రి నుంచి మొత్తం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. అటు కంచిక్చెర్లలో దాదాపు 70 మందిని, బ్రిక్ ఫ్యాక్టరీలో చిక్కుకుపోయినటువంటి 70 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా రెస్క్యూ చేసి బయటకు తీసుకొచ్చారు. ప్రజెంట్ ఇక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మనతో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నారు, వాటితో మాట్లాడుతుంది. సార్ చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఏంటి పరిస్థితి? వాటర్ లెవెల్ అయితే బాగా పెరుగుతుంది. మా యొక్క శిస్తు బెటాలియన్ మంగళగిరి ఎస్డీఆర్ఎఫ్ బెటాలియన్ వారు, కమాండెంట్ గారు మరి ఏడీజీ గారి ఉత్తర్వుల ప్రకారంగా మేము నిన్నటి నుంచి వర్కౌట్ చేస్తున్నాము. ముందుగా కంచికచర్లలో ఉన్నటువంటి న్యూడ్కో బ్రిక్స్ అండ్ ఫ్యాక్టరీ నందు సుమారుగా 60 మందిని మేము రాత్రి నుంచి తెల్లారగట్ట అంటే 3 గంటల వరకు మేము ఒక 60 మందిని మేము బయటికి సురక్షితంగా బయటకు తీసుకొచ్చి ఎంఆర్ఓ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మా యొక్క హెడ్ ఆఫీస్ యొక్క ఉత్తర్వుల ప్రకారంగా ఈ 100 ఫీట్స్ రోడ్లో ఉన్నటువంటి విక్టిమ్ తాలూకు అంటే ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారో అదేవిధంగా పబ్లిక్ను వాళ్ళ యొక్క సురక్షితంగా వాళ్ళ నుంచి రిసీవ్ చేసుకున్నాము. రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క సురక్షిత ప్రదేశంలో వాళ్ళు వదిలిపెట్టడం జరుగుతుంది. సార్, మొత్తం ఎన్ని ప్రాంతాలు ఎఫెక్ట్ అయినాయి ఈ వరదకి? ఈ యొక్క ఏరియాలో ఉన్నటువంటి డౌన్ ఏరియా ఉండటం వల్ల పూర్తిగా బిల్డింగ్లో ఉన్నటువంటి పూర్తిగా కింద ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. అందరూ కూడా పైకి ఎక్కేసేసి అడుగుతున్నారు మమ్మల్ని రక్షించండి అని. మేము అదేవిధంగా వాళ్ళని తీసుకుంటూ లోపలికి తీసుకుంటూ మేము రోడ్డు మీదకి తీసుకొచ్చి సురక్షిత ప్రదేశంలో వదిలిపెట్టడం జరుగుతుంది. మేడం సార్ చెప్పండి, ఎప్పటి వరకు ఈ వరద కొనసాగే అవకాశం ఉంది? వాతావరణం అనుకూలించలేదు మేడం. వాతావరణం అనుకూలించినంత వరకు మా రెస్క్యూ సహాయం మేము చేస్తూనే ఉంటాం. సో ఇది పరిస్థితి. మనం చూస్తే కనుక దాదాపు మెయిన్ ప్రధాన రహదారి పైన నేను ఉన్నాను. ఇక్కడ మోకాళ్ళతో నీళ్లు ఉన్నాయి. ఇంకొంచెం బేసిక్గా రోడ్లే, మెయిన్ రోడ్సే చాలా హైట్లో ఉంటాయి. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే కనుక ఇల్లుండే ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డౌన్లో ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్స్ మొత్తం అన్నీ కూడా నీటిలో మునిగిపోయాయి. కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళిపోయారు. దీంట్లోంచి బయటికి రావాలి అంటే కనుక ఖచ్చితంగా బోట్లలోనే బయటికి రావాలి, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వరద ఫ్లోటింగ్కి కొట్టుకుని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ నుంచి అందరూ కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు ఫోన్ చేసి సహాయం కోసం అర్థిస్తున్నారు. సో దాంతో ఎక్కడికక్కడ వచ్చినటువంటి ఫోన్స్ ప్రకారం వారిని సురక్షిత ప్రాంతాలకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు బయటకు తీసుకొస్తున్నాయి. మొత్తం విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా ప్రాంతాలన్నీ కూడా చెరువులను తలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. రైట్.